నదులు కట్టలు తెంచుకొని రోడ్ల మీదకి వచ్చాయా అన్నట్టు కనిపిస్తోంది. కానీ విశేషంగా అక్కడ రోడ్ల మీద సాధారణంగా చూస్తే సాధారణంగా మీరు ఒకవేళ సౌదీ అరేబియాకి సంబంధించిన వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు లేకపోతే వెళ్ళుంటే ఎక్కడికి లేదా అక్కడ వాళ్ళని అడిగే ప్రయత్నించండి. దాదాపుగా ఎడారి ప్రాంతం అది, వర్షపు జాడ ఉండదు, చుక్క చినుకు కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో అటువంటి పరిస్థితులు అక్కడ. కానీ గత 2 ఏళ్లుగా, గత ఏడాది అలాగే ఈ ఏడాది, ఈ 2 ఏళ్లుగా వర్ష బీభత్సం 2024 కావచ్చు, 2023 కావచ్చు, ఆ సందర్భంలో కూడా భారీ వర్షాలు చుట్టుముట్టాయి. గత 2 ఏళ్లుగా ఎల్ నినో ఎఫెక్ట్ తో ఈ ప్రభావం మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ దాదాపుగా విధ్వంసం లాంటి పరిస్థితి. అడుగు బయట పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. రోడ్ల మీద మోకాళ్ళ లోతు నీరు, బయటకు వెళ్లాలంటే జరుగుతున్న పరిస్థితి. ఈ కథలో మన కాస్త కలవరపరచొచ్చి మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం, ఆందోళనకు గురి చేయడం మా ఉద్దేశం కాదు. కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మీ కళ్ళ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒకసారి కొంతమంది కలవరపడుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీ వర్షాలకు అక్కడి యంత్రాంగం అప్రమత్తమైంది. రెస్క్యూ ఆపరేషన్స్ ని వేగవంతం చేస్తోంది. ఎవరైనా వరదల్లో చిక్కుకుపోతే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. స్థానికులు కూడా ఆ సహాయక చర్యలకు చేయూతందించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపుగా కారుకు సంబంధించి అదిగో ఈ కారు వెళుతోంది. ఈ కారు ముందుకు వెళ్ళక తప్పని పరిస్థితి, ఎందుకంటే వెనక్కి వెళ్లే సిచ్యువేషన్ లేదు. కానీ ప్రవాహం పెరిగిపోతోంది. ఇటువంటి నేపథ్యంలో కొంతమంది రోడ్ల మీదే కార్లను వదిలేసి వెళ్ళిపోయారు. కొన్ని చోట్లయితే మాత్రం వరద ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి. దాదాపుగా లక్షల్లో కార్లు ఉంటాయంటూ చర్చ జరుగుతోంది. నా కారు ఎక్కడుంది అంటూ వెతుక్కుంటే కొన్ని సందర్భాలు అయితే కొన్ని కిలోమీటర్ల దూరంలో అదిగో ఇక్కడ మీరు చూస్తే డెలివరీ బాయ్, ఫుడ్ డెలివరీ బాయ్, ఆయనకు సంబంధించి లోకల్ స్థానికులు వాళ్ళు సాయం చేస్తారు. ఇంకొక వ్యక్తి మీరు చూడొచ్చు, ఆ వరద నీటిలోని కారుని తీసుకువెళ్తున్నాడు. మీరు చూస్తే కనుక ఎక్కడ కూడా కారు డోర్ మూయలేదు. ఎందుకంటే కారు డోర్ మూస్తే కనుక ఒకవేళ వాటర్ కనుక లోపల పూర్తిగా వచ్చేస్తాయి. అఫ్కోర్స్ అప్పటికే వచ్చేస్తుంది, కానీ ఎదురుది వెళ్ళడమే తప్ప అక్కడ ఆప్షన్ లేకుండా పోయింది. మక్కా మదీనా దగ్గర సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. భారీ వర్షాలు ఆ పరిసర ప్రాంతాలని చుట్టుముట్టాయి. దీంతో పర్యాటకుల తాకిడి కూడా తగ్గిందిగో ఈ విషయాలు చూడొచ్చు. మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం. భారీ వర్షాలకి కార్లు కొట్టుకుపోతున్న సిచ్యువేషన్. సౌదీ అరేబియాకి ఏం జరుగుతోంది? గత 2 ఏళ్లుగా భారీ వర్షాలు సౌదీ అరేబియాను అతలాకుతలం చేస్తున్నాయి. ఒక్కసారి అక్కడ ఈ ఆడియో వినే ప్రయత్నం చేద్దాం. ఆ స్థాయి ఎలా ఉంటుందో ఆడియోతో ప్రయత్నం చేద్దాం. لا إله إلا الله يا الله ترحمنا. కొద్దిసేపటి క్రితం మీరు చూసిన విజువల్ మీకు గుర్తుందా? ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఆ విజువల్కి మళ్ళీ. ఆ రిక్వెస్టింగ్ ఎస్, ఈ విజువల్ ఒకసారి చూడండి, కరెక్ట్గా చూడండి. కొండ ప్రాంతాల్లో వర్షాలు పడితే ఆ వరద ప్రవాహానికి బండరాళ్ళు కొట్టుకొచ్చి ఇళ్ల మీద పడినట్టుగా వరద ప్రవాహానికి కార్లు కొట్టుకుపోతున్నాయి. అవన్నీ కూడా ఎక్కడో నిలిపించిన వాహనాలు, రోడ్ల మీద కూడా కాదు, ఒక వీధి అనుకోవచ్చు. అక్కడ వరద ప్రవాహం ఆ పైనుంచి కొట్టుకొచ్చింది. దీంతో ఓ 2 కార్లు కొట్టుకొచ్చాయి, అంతే. మిగతా వాటన్నింటినీ తోసేశాయి. వర్ష బీభత్సానికి కార్లు కొట్టుకుపోయాయి. ఎక్కడ పోయిందో తెలియదు, ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. కొన్ని చోట్లయితే బురదలో కూరుకుపోయాయి. వరద ప్రవాహం తగ్గిన చోట బురదలో కూరుకుపోయాయి. దాంతోపాటు దాదాపుగా మొదటి అంతస్తులోకి, మీరు నమ్ముతారో నమ్మరు, మొదటి అంతస్తులోకి, ఇక్కడ ఈ విషయంలోకి సరిపోతుంది ఆ మాటలకి బలం చేకూర్చేలా, మొదటి అంతస్తులోకి కూడా వరద నీరు వచ్చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. వరద నీరు తాకిందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఎక్కడ చూసినా. ఎందుకంటే డెవలప్డ్ నేషన్స్లో ఒకటిగా మాట్లాడుకుంటూ ఉంటాం సౌదీ అరేబియాకి సంబంధించి. అటువంటి సౌదీ అరేబియా ఈరోజు వర్ష బీభత్సాన్ని చూస్తోంది. రోడ్ల మీదకు రావాలంటే కనీసం తిండి గింజలు కొనుక్కోవాలన్నా సరే వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. బయటకు వచ్చారో, కాలు బయట పెట్టారో ప్రాణాపాయం లాంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు. ఒకవేళ కాలు బయట పెడితే ఏ వరద ప్రవాహం ఎక్కడి నుంచి
ఆ వరద ప్రవాహం పొంగుకొస్తుందో తెలీదు, ఎక్కడ కట్టలు తెంచుకొని తమ మీద పడుతుందో తెలీదు. దీంతో మీరు చూస్తే ఎక్కడికక్కడ రోడ్ల మీదే ఆపేశారు వాహనాలు. ప్రజలు కూడా ఇంటి నుంచి బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. ఇంకొన్ని గంటల పాటు ఇటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. క్లౌడ్ బర్స్ట్ దీనికి కారణం అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఒక్కసారిగా దట్టమైన అదుగో మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక అదుగు